హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా న్యాచురల్ వ్లాగ్స్. ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. మీకు నచ్చిన కంటెంట్ ఉంది, యూజ్ అయ్యే టిప్స్ ఉన్నాయనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి. యూట్యూబ్లోనే కాదండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ప్రతి టిప్ కూడా మన రెగ్యులర్ లైఫ్లో యూజ్ అవుతుంది, వర్క్ అవుతుంది అనుకున్నప్పుడు మీతో షేర్ చేస్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మెయిన్గా కరివేపాకును ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది మీకైతే ఈ వీడియోలోనైతే చూపిస్తాను. ఆ విధంగా కనుక స్టోర్ చేసుకున్నారు అనుకోండి, మీకు చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది. మన ఫస్ట్ టిప్, మనము ఇలాంటి మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే అందరికీ ఉంటూ ఉంటాయి. మెయిన్గా పట్టు చీరలు కానీ కాస్ట్లీ శారీస్కి అయితే ఇలా మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే చేయించుకుంటూ ఉంటాము. మగ్గం వర్క్ బ్లౌజెస్ అనేది ఎప్పుడో ఏదైనా ఫంక్షన్కి అకేషన్కి వెళ్ళినప్పుడు మాత్రమే వేసుకుంటూ ఉంటాము. తర్వాత దాన్ని బీరువాలో కానీ కబోర్డ్లో కానీ పెట్టి అలానే వదిలేయడం వల్ల కొన్ని రోజుల తర్వాత ఆ బటన్స్ అన్నీ కూడా తుప్పు అనేది పట్టేస్తూ ఉంటాయి. వాటి వల్ల ఆ మరకలు బ్లౌజ్ మొత్తం కూడా అవుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు బ్లౌజ్ అంతా కూడా పాడైపోతుంది. అసలు తుప్పే పట్టకుండా ఉండాలి బటన్స్ కంటే వీడియోలో చూపించినట్టుగా పైన ప్లాస్టర్ వేసి ఇలా ఫోల్డ్ చేసి కనుక పెట్టామో అనుకోండి, మనం ఎన్ని రోజులు తీసి వాడకపోయినా సరే తుప్పు అయితే పట్టకుండా ఉంటుంది. ఎప్పుడైనా కావాలి వాడుకోవాలి అనుకున్నప్పుడు జస్ట్ ఆ ప్లాస్టర్ రిమూవ్ చేసి వాడుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ టిప్, చాలా మంది ఇళ్లలో కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం, ఎలుకలు అయితే ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఆ ఎలుకల వల్ల ఇంట్లో సామాన్లన్నీ పాడైపోతాయి. మెయిన్గా కేబుల్స్, చార్జర్స్, టీవీ వైర్స్ దగ్గర కానీ ల్యాప్టాప్ ఛార్జర్స్ అన్నీ కూడా కొరుకుతూ ఉంటాయి. వాటి వల్ల తొందరగా పాడైపోతాయి అవన్నీ కూడా. సో చాలా రెమెడీస్ ట్రై చేసినా వర్క్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఈ న్యాచురల్ రెమెడీ అయితే ట్రై చేయండి. ఒక పండిన బనానాని తీసుకొని వీడియోలో చూపించినట్టుగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. అందులోనే ఒక 2 నాప్థలిన్ ట్యాబ్లెట్స్ తీసుకొని ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకొని ఈ రెండింటిని మిక్స్ చేసి ఎలుకలు ఎక్కడైతే తిరుగుతాయో ఆ ప్లేస్లో కనుక వీటిని నైట్ పెట్టి పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కనుక వాటిని అవైతే కంపల్సరీ తింటాయి. ఒకవేళ తినలేదు అనుకోండి, పెట్స్ కానీ పిల్లలు కానీ ఉన్నవాళ్ళు జాగ్రత్త, వాళ్ళు పడుకున్న తర్వాత పెట్టి వాళ్ళు లేవడానికి ముందే వీటిని అయితే రిమూవ్ చేయండి. మెయిన్గా ఈ నాప్థలిన్ ట్యాబ్లెట్ స్మెల్కి ఎలుకలు అయితే అట్రాక్ట్ అయ్యి ఈజీగా బయటకు వచ్చి తినేస్తాయి. ఇలా చేయడం వల్ల మనకు వీక్లో ఒక 2-3 టైమ్స్ కనుక పెట్టాము అనుకోండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఎలుకలు కూడా పోతాయి. నెక్స్ట్ టిప్, మనందరి ఇళ్ళలో కూడా కామన్గా రోజు బియ్యం కడిగిన నీళ్ళు సింక్లో వేస్ట్ని పడపోస్తూ ఉంటాం కదా. ఇప్పటి నుండి పడేయాల్సిన అవసరం లేకుండా వాటిని మంచిగా మనం ఇంట్లో ఉండే ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, వాటికి కనుక పోసాము అనుకోండి, మొక్కలు అయితే మంచిగా పెరుగుతాయి. వాటర్ డైరెక్ట్ అలానే వేయకుండా అందులోనే కొంచెం కాఫీ పౌడర్, పసుపు ఈ రెండింటిని మిక్స్ చేసి మొక్కలకి కనుక వేసాము అనుకోండి, న్యాచురల్ పెస్టిసైడ్ లాగానైతే యూజ్ అవుతుంది. మొక్కలైతే చాలా మంచిగా ఎదుగుతాయి. ఎలాంటి చీడ కానీ పురుగు కానీ పట్టకుండా ఉంటాయి. ఆకులైతే చాలా మంచిగా పచ్చగా ఉంటాయి. మెయిన్గా ఈ బియ్యం కడిగిన నీళ్ళు కరివేపాకు చెట్టుకు కనుక పోసామో అనుకోండి, చెట్టు అనేది చాలా మంచిగా ఎదుగుతుంది. కావాల్సిన పోషకాలు అన్నీ కూడా అందుతాయి. కాబట్టి బయట నుండి మనం ఎలాంటి కెమికల్స్, పెస్టిసైడ్స్ తీసుకొచ్చి వేయాల్సిన పని లేకుండా ఇలా పోస్తే కనుక చాలా మంచిగా ఎదుగుతాయి చెట్లు అనేది. సో మనకి ఇండోర్ ప్లాంట్స్కి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్, మనం ఇడ్లీ పాత్రలో ఇడ్లీ పెట్టడానికి ముందు ఇలా కొన్ని వాటర్ వేస్తూ ఉంటాం కదా. వాటర్ వేసిన తర్వాత అడుగు నల్లబడకుండా ఉండాలి అంటే అందులో కొంచెం చింతపండు వేసి ఇడ్లీ ప్లేట్స్ కనుక పెట్టాము అనుకోండి, ఇడ్లీ అడుగు భాగం అనేది నల్లబడకుండా ఉంటుంది. మనం తోమేటప్పుడు కూడా ఎక్కువ రుద్దాల్సిన పని లేకుండా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ టిప్, ఇడ్లీ కానీ దోశ కానీ చేసినప్పుడు దాని కాంబినేషన్ కంపల్సరీ పల్లి చట్నీ అయితే చేస్తూ ఉంటాం కదా. ఈ పల్లి చట్నీ అంటే మనకి కొంచెం క్వాంటిటీలో మిగిలిపోయింది అనుకోండి, అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము. దాన్ని మళ్ళీ తీసి స్టవ్ మీద పెట్టి హీట్ చేయలేము. అలా హీట్ చేసాము అనుకోండి, టేస్ట్ అయితే మారిపోతుంది. సో అలా హీట్ చేయాల్సిన పని లేకుండా కొంచెం గోరువెచ్చని వాటర్ తీసుకొని ఈ చట్నీ బౌల్ని అందులో పెట్టి ఒక 5 మినిట్స్ కనుక వదిలేసాము అనుకోండి, చట్నీ అనేది మంచిగా హీట్ అయిపోతుంది. టేస్ట్ అనేది కూడా మారకుండా ఉంటుంది. స్టవ్ మీద పెట్టి చేయాల్సిన పని లేకుండా ఇలా ఈజీగానైతే అయిపోతుంది. నెక్స్ట్ టిప్, ఇడ్లీ పిండి, దోశ పిండి మనము రుబ్బి పెట్టిన తర్వాత ఒక 2-3 డేస్కే తొందరగా పులిసిపోతుంది. మెయిన్గా ఈ సమ్మర్లోనైతే పిండి అనేది జస్ట్ 1 డేలోనే పులిసిపోతుంది. అలా పులిసిపోకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ పిండిని సపరేట్గా ఇలా బౌల్లోకి అయితే తీసుకోవాలి. సో మనం మొత్తం పిండిలో కనుక సాల్ట్ కలిపాము అనుకోండి, పిండి అనేది తొందరగా పులిసిపోతుంది. అందుకే ఓన్లీ మనకు కావాల్సిన క్వాంటిటీలో మాత్రమే సాల్ట్ని అయితే కలుపుకోవాలి. రిమైనింగ్ పిండిలో కొంచెం ఒక తమలపాకు పెట్టేసి మూత కనుక పెట్టాము అనుకోండి, మనకి 1 వీక్ 10 డేస్ ఉన్న పిండి అయితే పులవకుండా ఉంటుంది. కొంతమంది పులిసిన పిండి తినడానికి ఇష్టపడరు, కొంతమంది అయితే ఇష్టంగా తింటారు కదా. సో అలా ఇష్టపడని వాళ్ళకు ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. మెయిన్గా సాల్ట్ అనేది యాడ్ చేయకుండా చూసుకోండి. అలా చేయడం వల్ల చాలా రోజుల వరకు పిండి అయితే ఫ్రెష్గా ఉంటుంది. నెక్స్ట్ టిప్, మన ప్రతి ఒక్కరి ఇంట్లో
ఇంట్లో కూడా కామన్గా అన్ని కర్రీస్లో కూడా ఆనియన్ అయితే వాడుతూ ఉంటాము. ఆనియన్ ఎప్పుడు తెచ్చుకున్నా సరే 2 kgs 5 kgs అలా క్వాంటిటీ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా. ఆనియన్స్ అనేది కొన్ని రోజుల తర్వాత అవి మొలకలు రావడం కానీ కుళ్ళిపోవడం కానీ జరుగుతాయి. ఎప్పుడైనా సరే ఆనియన్స్ ఇలా గాలి తగిలే బుట్టలో వేసుకోవాలి. అందులోనే అవి పాడవకుండా ఉండాలి అంటే న్యూస్ పేపర్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి మధ్యలోనైతే పెట్టుకోవాలి. అలాగే అందులో ఒక కొబ్బరి చిప్పను పెట్టి వదిలేసాము అనుకోండి, మనకి ఎన్ని రోజులు ఉన్నా సరే ఆనియన్స్ అనేది మొలకెత్తవు, అలాగే కుళ్ళిపోవు, పాడవవు. ఈ న్యూస్ పేపర్ అనేది మధ్యలో పెట్టడం వల్ల ఇఫ్ ఇన్ కేస్ ఒక ఆనియన్ పాడైనా ఇంకో ఆనియన్కి టచ్ అవ్వకుండా ఉంటుంది. దానివల్ల వేరే ఆనియన్స్ అనేది పాడవకుండా ఉంటాయి. ఇలా చేయడం వల్ల 2-3 months అయినా సరే మనకు ఆనియన్స్ అయితే చాలా ఫ్రెష్గానైతే ఉంటాయి. నెక్స్ట్ టిప్, మనందరి ఇళ్ళలో కూడా కామన్గా బౌల్స్ క్లీన్ చేయడానికి ఇలాంటి విమ్ సోప్స్ అయితే వాడుతూ ఉంటాము. ఇలాంటి విమ్ సోప్స్ని ఏంటి అంటే ఇలాంటి బాక్సెస్లో వస్తూ ఉంటాయి. ఆ బాక్సెస్లో అడుగున హోల్స్ అనేది లేకపోవడం వల్ల వాటర్ అనేది అందులోనే ఉండి సోప్ అయితే మొత్తం కూడా నానిపోతుంది. విమ్ సోప్ అయితే ఇంకా తొందరగా నానిపోతుంది. సో దానివల్ల మనకి 10-15 days వచ్చే సోప్ కాస్త 2 daysలోనే నానిపోయి వాటర్ అయిపోతుంది. అలా అవ్వకుండా ఉండాలి అంటే ఒక 2 వాటర్ బాటిల్ క్యాప్స్ తీసుకొని బాక్స్లో పెట్టేసి దానిపైన కనుక సోప్ని పెట్టాము అనుకోండి, ఎక్సెస్ వాటర్ ఏదైనా పడ్డా సరే కిందికి వెళ్ళిపోతాయి. మనం బౌల్స్ క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత ఆ వాటర్ని రిమూవ్ చేసి సోప్ని కనుక ఆరపెట్టాము అనుకోండి, మంచిగా ఆరిపోతుంది. సోప్ అనేది నానిపోకుండా ఎక్కువ రోజులైతే వస్తుంది. నెక్స్ట్ టిప్, మనం ప్రతి కర్రీలో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కామన్గా వాడుతూ ఉంటాము. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలామంది ఒకేసారి 1 monthకి సరిపడా స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది నాన్ వెజ్ కర్రీస్ చేసేటప్పుడు ఇన్స్టెంట్గా చేసి వేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్లోనైనా వెజ్ కర్రీస్లోనే ఇన్స్టెంట్గా చేసి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది, ఆ ఘాట్ అనేది తగ్గకుండా ఉంటుంది. సో ఇన్స్టెంట్గా చేసుకోవాలి అనుకున్నప్పుడు రోట్లో దంచాల్సిన పని లేకుండా సింపుల్గా వీడియోలో చూపించినట్టుగా మనకు కావాల్సిన అల్లం వెల్లుల్లి క్వాంటిటీ పొట్టు తీసుకొని ఇలా చిన్నగా కనుక పీల్ చేసుకున్నాము అనుకోండి, మంచి పేస్ట్ లాగానైతే రెడీ అయిపోతుంది. దీన్ని కర్రీస్లో వేసుకున్నాము అనుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో ఆయిల్ ప్యాకెట్స్ అయిపోయిన తర్వాత ఆయిల్ ప్యాకెట్స్ వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. పడేయాల్సిన అవసరం లేకుండా అందులో ఉండే ఆయిల్ని అయితే రీయూజ్ అయితే చేసుకోవచ్చు. దానికి ప్యాకెట్కి కొంచెమైనా ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ని అయితే చక్కగా రీయూజ్ చేసుకోవచ్చు. వీడియోలో చూపించినట్టుగా ఇలాంటి మనం ఇంట్లో ఉండే వుడెన్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయి కదా, చపాతీ కర్ర కానీ చపాతీ కోల ఇలాంటి వుడెన్ ఐటమ్స్ ఉంటాయి కదా, ఆ వుడెన్ ఐటమ్స్ అనేది వీడియోలో చూపించినట్టుగా ఆయిల్ అనేది అప్లై చేసి ఎండలో కానీ నీడలో కానీ ఒక 1/2 hour ఆరబెట్టి ఇంట్లో కనుక స్టోర్ చేసుకున్నాము అనుకోండి, వుడెన్ ఐటమ్స్ అనేది ఎక్కువ రోజుల వరకు ఉంటాయి. తొందరగా విరిగిపోవడం అలాంటివి అయితే జరగవు. ఇలా చేయడం వల్ల వుడెన్ ఐటమ్స్ స్మెల్ అనేది కూడా రాకుండా ఉంటాయి. నెక్స్ట్ టిప్, ఎప్పుడైనా వర్షంలో తడిచినప్పుడు మన ఫోన్ కూడా వాటర్లో పడ్డా వర్షంలో తడిచినా సరే ఫోన్ అయితే తొందరగా పాడైపోతుంది. మెయిన్గా బ్యాటరీ అంతా కూడా ఉబ్బిపోతుంది. సో అలా బ్యాటరీ ఉబ్బిపోయినప్పుడు మనము రిపేర్ షాప్ వరకు తీసుకెళ్లాల్సిన పని లేకుండా ఫోన్ వాటర్లో పడ్డప్పుడు ఫస్ట్ మీరు వాటర్లో నుండి తీయగానే ఈ టిప్ అయితే ట్రై చేయండి. వాటర్లో నుండి తీసి లోపల మొబైల్ అంతా ఓపెన్ చేసేసి నీట్గా వాటర్ లేకుండా తుడవాలి. తర్వాత ఒక బౌల్లో బియ్యంని తీసుకొని బియ్యం మధ్యలో ఫోన్ ఉంచేసి నైట్ మొత్తం ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ కనుక తీసాము అనుకోండి, అందులో ఉండే తేమనంతా కూడా ఈ బియ్యం అనేది పీల్చేస్తాయి. అందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కూడా పోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ని అందులో నుండి తీసి కనుక ఆన్ చేసాము అనుకోండి, ఫోన్ అయితే మంచిగా ఆన్ అయిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ అప్పటికి కూడా ఆన్ అవ్వలేదు అనుకోండి, షాప్కి అయితే తీసుకెళ్ళండి. నెక్స్ట్ టిప్, మనందరి ఇళ్ళలో కూడా సిమెంట్ ఇలా సిలిండర్స్ అనేది ఫ్లోర్ మీద పెట్టడం వల్ల ఫ్లోర్ మీద అన్నీ కూడా తుప్పు మరకలు అయితే పడుతూ ఉంటాయి. సో మనం ఎక్కడ పెట్టినా సరే కంపల్సరీ మరకలు అయితే పడతాయి. అలా మరకలు పడ్డ వాటిని క్లీన్ చేయాలి అంటే అస్సలే పోవు, పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు. అసలు మరకలే పడకుండా ఉండాలి అంటే పెట్టడానికి ముందు అడుగున ఇలా సోప్తో అప్లై చేసి ఫ్లోర్ మీద కనుక పెట్టాము అనుకోండి, తుప్పు మరకలు అనేది పడకుండా ఉంటాయి. ఈవెన్ వాటి వల్ల బొద్దింకలు చిన్న చిన్న పురుగులు కూడా తిరగకుండా రాకుండానైతే ఉంటాయి. నెక్స్ట్ టిప్, ప్రతి కర్రీలో కూడా కామన్గా టేస్ట్ కోసం అయితే కరివేపాకు అయితే తప్పకుండా వాడతాము. ఈ కరివేపాకు వాడడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మెయిన్గా ఈ కరివేపాకు పొడి తిన్నా కరివేపాకు తిన్నా జుట్టు అయితే చాలా మంచిగా పెరుగుతుంది పిల్లలకి పెద్దలకి. బట్ చాలామంది కరివేపాకు తినడానికి అయితే ఇష్టపడరు. మనం ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడైనా సరే మార్కెట్కి వెళ్ళినప్పుడైనా సరే తక్కువ ప్రైస్ ఉంది అనుకోండి, ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటూ ఉంటాం కదా. మెయిన్గా సమ్మర్ హాలిడేస్లో ఊరు వెళ్ళినప్పుడైతే కరివేపాకు తప్పకుండా తెచ్చుకుంటూ ఉంటాము. అలా కరివేపాకు తెచ్చుకున్నప్పుడు మనకి 1 week or 10 daysకే నల్లబడిపోతూ ఉంటుంది. అలా నల్లబడకుండా మనకి 2-3 months అయినా సరే ఫ్రెష్గా ఉండాలి అంటే నేను చెప్పిన విధంగానైతే స్టోర్ చేసుకోండి. కరివేపాకుని ఇలా మంచిగా ఆకులన్నీ సపరేట్ చేసుకోవాలి. లేతగా ఉన్న ఆకులు మాత్రం ఎప్పుడు వేసుకోవద్దు. ఇలా మంచిగా ముదిరిన ఆకులు మాత్రమే వేసుకోవాలి. దానిపైన కొంచెం కోకోనట్ ఆయిల్ వేసి ఇలా మొత్తం అప్లై చేసి ఒక బాక్స్ తీసుకొని అందులో టిష్యూ పేపర్ వేసి ఇలా బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి, మనకి 2-3 months అయినా సరే కరివేపాకు పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది. లేతగా ఉండే ఆకులు వేయడం వల్ల అవి తొందరగా నల్లబడిపోతాయి. సో వాటి వల్ల వేరే ఆకులు కూడా నల్లబడతాయి. సో
అందుకే ఎప్పుడైనా ముదిరిన ఆకులు కొంచెం గట్టిగా నల్లగా ఉన్న ఆకుల్ని మాత్రం తీసుకున్నాము అనుకోండి, పచ్చగా ఉన్న ఆకుల్ని తీసుకుంటే మనకు కరివేపాకు అనేది పాడవకుండా చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇలా కాకుండా మనం కరివేపాకులో ఆకులు ఎప్పుడు తెచ్చుకున్నా అందులో తడి లేకుండా నీట్గా ఆరపెట్టుకోవాలి. ఇది సెకండ్ మెథడ్. ఇలా కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆకులన్నింటినీ కూడా సపరేట్ చేసుకొని బాక్స్లో టిష్యూ పేపర్ వేసి ఈ కరివేపాకు అంతా కూడా వేసుకోవాలి. అందులోనే కొన్ని బియ్యంను వేసి పైనుండి ఇంకొక టిష్యూ పేపర్తో కవర్ చేసి బాక్స్ మూత పెట్టి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి 2-3 మంత్స్ అయినా సరే ఫ్రెష్గా ఉంటుంది. మెయిన్గా ఈ బియ్యంని వేయడం వల్ల కరివేపాకులో ఏదైనా తేమ ఉన్నా సరే ఈ బియ్యం అనేది చేస్తాయి. దాని కరివేపాకు చాలా రోజుల వరకు ఫ్రెష్గానైతే ఉంటుంది. నేను చెప్పిన టిప్స్ అయితే ఫాలో అవ్వండి. పక్కా కరివేపాకు 2-3 మంత్స్ వరకు అయితే ఫ్రెష్గా ఉంటుంది. ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయనే అనుకుంటున్నాను. మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. ఫర్దర్గా మీకు ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లోనైతే తప్పకుండా చేయడానికైతే ట్రై చేస్తాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ అయితే సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా ఇలాంటి మంచి మంచి టిప్స్ అయితే యూస్ చేసుకుంటారు. ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.